రవి అనే యువకుడు జీవితంలో ఏ పని సాగడం లేదు. ఓటములు, అప్పులు, నిరాశ. ఎందుకిలా జరుగుతోంది నా జీవితంలో అని బాధపడుతూ శ్రీశైలంకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. శ్రీశైలంలో రాత్రి ఆలయ సమీపంలో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆకలితో ఉన్న కొంతమంది భిక్షకులు కనిపిస్తారు. రవి దగ్గర ఉన్న చివరి 500 రూపాయలుతో అన్నం కొనిపెట్టి అన్నదానం చేస్తాడు. హృదయం నిండా ఆనందం, కానీ సొమ్ము మాత్రం ఖాళీ. అన్నదానం తీసుకున్న ఓ వృద్ధుడు చెబుతాడు, బిడ్డా, ఈ అన్నదానం మహాపుణ్యం. దేవుడు నీ జీవితం మార్చుతాడు. మంచితనం ఎప్పుడూ తిరిగి వస్తుంది. రవి ఇంటికి వచ్చాక అద్భుతం జరుగుతుంది. అతని పాత బిజినెస్ పార్ట్నర్ అతన్ని సంప్రదించి పెద్ద ప్రాజెక్ట్ ఇస్తాడు. కొద్ది రోజులలో బిజినెస్ బాగా ఆడుపడుతుంది. అప్పులు తీర్చేస్తాడు. రవి తిరిగి శ్రీశైలానికి వెళ్తాడు. ఈసారి పెద్ద మొత్తంలో అన్నదానం కేంద్రం స్థాపిస్తాడు. అక్కడ బోర్డు మీద ఇలా రాస్తాడు, నేను అన్నం ఇచ్చిన రోజు నా జీవితానికి శ్రీశైలం ఆశీర్వాదం ఇచ్చింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం గొప్ప పూజ. మన చేతులతో చేసిన మంచి ఒక రోజు మన జీవితాన్ని మార్చేస్తుంది.